కొన్ని వాటికేంటంటే ముళ్ళ కంపని పెట్టేవాళ్ళు. సో, తల్లి దగ్గరకొచ్చి పొదుగు దగ్గరకొచ్చి పాలు తాగుతా ఉంటే తల్లికి మంటొచ్చి అదే తోసేసేది. సో, మిగిలిన పాలొచ్చేసేసి ఇతను రైతు పిండుకునేలాగా చేయడానికనమాట. సో, ఇన్ని దారుణాలు అంటే ఇయన్నీ చూస్తే అసల ఎందుకురా ఇలా ఉన్నాయి అని జెప్పేసి అనిపిస్తది. ఇవన్నీ చూసి ఈ చాప్టర్ నేను చదివాక ఇంకా అసలు మనం కొన్నిసార్లు చూస్తే కొంతమంది అగ్రికల్చరల్ థింగ్స్ వీటిలో ఏందంటే మరీ అంత క్రూరంగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఇండియన్ సొసైటీలో కొంతమంది ఏందంటే ఆవుల్ని, బర్రెల్ని, మేకల్ని వాళ్ళ ఇంట్లోనే పెంచుకునేవాళ్ళు. అంటే బయట కొంచెం పెరట్లా యేసుకొని వాటికి షెడ్డేసి ప్రాపర్‌గా చేసేస్తారు. ఇప్పటికీ మనం గోదావరి జిల్లాలో చూస్తే వాటికి మంచిగా దోమతెరలేసి జాగ్రత్తగా చేసి చూస్తున్నాడు. అంత క్రూరంగా చేసేవాళ్ళు కాదు. ఏదో మామూలుగా పొలం దున్నేప్పుడు వాటిని కొట్టడం అలాంటివి చేసేవాళ్ళు. లేకపోతే జట్కా బండి మీద ఉన్నప్పుడు కొట్టడం కొంతవరకు చేసేవాళ్ళేమో కానీ మరీ అంత క్రూరంగా లేని వాళ్ళు కూడా